డాకు మహారాజా బాలకృష్ణ గారిది ట్రైలర్ ఎలా అనిపించింది బాబాయ్? డాకు మహారాజా కాదు, డాకు మహారాజు. ఏదో ఒకటి వేసుకో. ఒక్కొక్కడికి బాకులు దించుతాడు ఈసారి. బందిపోట్లకు అంటే బందిపోట్లకు, అగంతకులకు, దొంగలకు, రౌడీలకు, మాఫియాకి డాకు. పేద ప్రజలకు, మంచి వాళ్ళకు, మంచి చేసే వాళ్ళకు మహారాజు. ఒక చిన్న పాప డైలాగ్ ఉన్నది. సో ప్రతి సినిమాలో బాలయ్య బాబు ఈ మధ్య అమ్మాయిని పెడుతున్నాడు, ఒక చిన్న పాపని పెడుతున్నాడు. ఆ పాప సెంటిమెంట్ వరకు చాలా బాగా వర్కౌట్ అవుతున్నది. సో ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈసారి ఈ ట్రైలర్ చూసిన తర్వాత కుర్రోళ్ళ నుంచి ముసలోళ్ళ వరకు ఉర్రుతల నుంచి వాళ్ళలో రక్తాన్ని ఉప్పొంగించాలి, నరాన రక్తం ఈ గడ్డగట్టేయాలి, అంత ఆవేశాన్ని, అంత వేడిని సృష్టించాలంటే ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమా డాకు మహారాజు చూడాలి. సో ట్రైలర్ చూసిన తర్వాత అంత ఊపు వచ్చిందనమాట. నాకైతే ప్రతి విజువల్ ట్రైలర్లో ప్రతి విజువల్ బాగా అనిపించింది. అలాగే ఒక రొమాంటిక్ విజువల్ కూడా కనపడుతుంది. చిన్న పాప హీరోయిన్ పిర్ర మీద కొడుతుంది, కొట్టేసి పాప వెళ్ళిపోతుంది, బాలయ్య బాబుని ఇరికిచ్చేస్తుంది, బాలయ్య బాబు కంగారు ఆగమవుతాడు. సో ఆ సన్నివేశం కూడా చాలా రొమాంటిక్గా చాలా బాగా అనిపించింది అనమాట. అంటే అంత చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళని రొమాంటిక్ మూడ్లోకి పంపించేయగలరు, వాళ్ళని ఇరికించేయగలరు, ఏడిపించేయగలరు అనమాట. అంత బాగా అనిపించింది. అలాగే బాలయ్య బాబు గారు లుక్ కానీ, ఆయన కత్తి పట్టుకొని గుర్రం మీద పరిగెట్టే సన్నివేశాలు కానీ, ఆయన గొంగలు వేసుకొని అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మాసులకు బాసు ఈ పేర్లు ఉంటాయి కదా, ఖచ్చితంగా బాలయ్య బాబుకి సూట్ అవుతుంది ఆ లుక్, ఓల్డ్ లుక్లో. అలాగే ప్రజ్ఞ చేసి ఉన్నది. ఆమె ఒక సన్నివేశంలో కత్తితోడు పొడిచే సన్నివేశం వచ్చినప్పుడు ఆమె పట్టుకున్నది. సో అంటే బాలయ్య బాబుతో ఉండే హీరోయిన్ కూడా బలం ఉంటుందని చెప్పేసి ఆ సన్నివేశం చూపించింది అనమాట నాకు. సో ఒక ఫ్యామిలీ ఎమోషన్ కూడా రాబోతుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి సన్నివేశాలు, మంచి ఫ్యామిలీ అండ్ మాసు, అగంతకులకు, బందిపోట్లకు రాజు మహారాజు లాంటి వాడు వచ్చేస్తున్నాడు అనమాట. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా. సంక్రాంతికి కొట్టబోతున్నాడు బాలయ్య బాబు. ఒక్క పాట తప్ప, బాగా దబిడి అనే పాట తప్ప మిగతా ప్రతి ఒక్కటి బాగుంది. దబిడి అనే పాటలో కూడా అది శేఖర్ మాస్టర్ మిస్టేక్ కావచ్చు. ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు సింగిల్ హ్యాండ్తో కొట్టినప్పుడు చాలా బాగా అనిపించింది, కానీ డబుల్ హ్యాండ్తో ఇలా కొట్టడం అది కొద్దిగా వల్గారిటీకి దారితీసింది. అయినా సరే ఈ రోజుల్లో యువతతో పాటు అంటే కుర్ర హీరోలకు పోటీగా వేసేస్తున్నాడు, అది చాలు కదా. సో ఎంతసేపు ట్రోలింగ్ మీద పడ్డారు, కానీ సంక్రాంతికి మాత్రం దబిడి అని చెప్పేసి థియేటర్ నుంచి ఇంటి పోయే వరకు, ఇంటి నుంచి థియేటర్ పోయే వరకు ఖచ్చితంగా జైబాలయ్య అనే నినాదాలు ఈసారి ప్రతి రోడ్డు అంటే వినపడతాయి అనమాట. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టబోయేది ఎవరైనా అంటే బాలయ్య బాబాయ్. జై మహారాజ్, జై డాకు మహారాజ్, జై బాలయ్య. మరి వెంకటేష్ గారు కూడా వస్తున్నారు, పండగకు వస్తున్నామని. ఖచ్చితంగా ఈ వేడిని తగ్గించుకోవాలంటే ఈ రెండు సినిమాలు, అంతకన్నా ముందు రామ్ చరణ్ సినిమా వస్తుందిగా, రామ్ చరణ్ సినిమా చూస్తే రమ్ము దాగినంత కిక్ వచ్చేస్తుంది ఒక్కొక్కటికి. అంటే కుర్రాళ్ళంతా మంచి ఊపుతూ ఉంటారు. బాలయ్య బాబు సినిమా చూసిన తర్వాత కుర్రాల నుంచి 4 ముసలాళ్ళ వరకు కూడా ఉర్రుతలు వెళ్ళిపోతారు. సో ఈ రెండు సినిమాలు చూసిన వేడిని తగ్గించుకోవాలంటే వెంకీ మామ సినిమా చూడాలి. పెళ్ళాంతో ప్రియురాలతో వచ్చేస్తున్నాడు, ఇప్పటికి కూడా నాలో వేడి తగ్గలేదని చెప్పేసి చూపిస్తూ ఒక విధంగా కూల్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాను అనమాట. ఈ రెండిట్లో ఉన్న వేడిని తగ్గించడానికి వెంకీ మామ వస్తున్నాడు అనమాట. హాయిగా ఇంట్లో ఇల్లాలు, ఒంటిలో ప్రియురాలు సినిమా చూసినాక ఈసారి కూడా మళ్ళీ ఏంది మామ వెంకీ మామ పెళ్ళం కావాలి, ప్రియురాలు కావాలి, ఈ వయసులో కూడా సరలే సంక్రాంతి పండగకి సంబరాలు చేసుకోనికి ఇద్దరు సినిమాల హీరోలు చూసినాక వేడిని తగ్గించడానికి మంచిగా బాడీని చల్లపరచడానికి వచ్చేస్తున్నావు. మంచి వాతావరణం. 3 సినిమాలు దీపావళికి ఎలా హిట్ అయినాయి 3 సినిమాలు, ఈ సంక్రాంతికి కూడా 3 సినిమాలు హిట్ అవుతాయి ఖచ్చితంగా. బ్లాక్ బస్టర్ కొట్టబోయేది మాత్రం బాలయ్య బాబు. అంతకన్నా ముందు పాన్ ఇండియా లెవెల్లో రచ్చ చేసేది రామ్ చరణ్ బాబు. అలాగే సంక్రాంతికి కూల్ హిట్ కొట్టబోయేది వెంకీ మామ. సో 3 సినిమాలు హిట్ అవుతాయి. సంక్రాంతికి అతిపెద్ద సంక్రాంతి ఈసారి సినీ ఇండస్ట్రీలోనే కాదు, భారతీయ సినీ ఇండస్ట్రీలో మన తెలుగు, టాలీవుడ్కు, తెలుగు ప్రేక్షకులు కూడా అతిపెద్ద సంక్రాంతి రాబోతుందన్నమాట. 10వ తారీఖు రామ్ చరణ్, 12వ తారీఖు బాలయ్య బాబు, 14వ తారీఖు వెంకీ మామ. సో అతిపెద్ద సంక్రాంతి కాబోతుంది అనమాట ఈసారి. థ్యాంక్ యూ.